హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు వైరల్ అవుతున్నటువంటి ఇలాంటి జై శ్రీరామ్ AI 3D ఇమేజ్ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో చాలా క్లారిటీ తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక చిన్న స్టెప్ మీరు మిస్ అయినా కూడా మీకైతే ఇమేజ్ అనేది కరెక్ట్ రాకపోవచ్చు. సో కాబట్టి కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకైతే మంచి క్లారిటీ వస్తుంది. మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సో టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్లో చూడండి రాహుల్ పటేల్ వరల్డ్ డీల్స్ అని సెర్చ్ చేయండి. సో మీకైతే ఇలాంటి ఛానల్ వస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేయండి. సో మీకైతే ఇందులో ఒక ప్రాంప్ట్ ఉంటుంది. సో ఈ ప్రాంప్ట్ని మీరైతే కాపీ చేసుకోండి. సో ఈ ప్రాంప్ట్ అనేది మీకు ఇక్కడ కనిపించలేదు అనుకోండి. సో ఇక్కడ చూడండి ఈ 3 లైన్స్ మీద ట్యాబ్ చేసినాక ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. సో ఇక్కడ సెర్చ్లో జై శ్రీరామ్ అని మీరైతే టైప్ చేయండి, సెర్చ్ చేయండి. సో మీకైతే ఈ ప్రాంప్ట్ వస్తుంది. సో ఈ ప్రాంప్ట్ని మీరైతే కాపీ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్కి వచ్చేసేయండి. ప్లే స్టోర్లో బింగ్ అని సెర్చ్ చేయండి. సో చూడండి, సో మీకైతే ఇలాంటి యాప్ వస్తుంది. సో యాప్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మిమ్మల్ని రిజిస్టర్ అవ్వమని అనుకోండి, అంటే మీ గూగుల్ అకౌంట్తో మీరైతే రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్టర్ అయినాక ఇక్కడ చూడండి మనకైతే కింద యాప్స్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాబ్ వేయండి. సో ట్యాబ్ వేసినాక ఇక్కడ మనకైతే చూడండి ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని ఉంటుంది. సో దీని మీద ట్యాబ్ వేయండి. సో ఇంతకుముందు ప్రాంప్ట్ అనేది కాపీ చేసుకున్నాం కదా. సో ఇందులో మీరైతే పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న అయితే కట్ చేసుకోండి. సో మీ గర్ల్ అయితే గర్ల్, లేకపోతే బాయ్ అయితే బాయ్. ఇక్కడ చూడండి అడల్ట్ బాయ్ అని ఉంది కదా. సో మీరు బాయ్ అయితే బాయ్, లేకపోతే గర్ల్స్ చూసారనుకోండి. సో మీరు గర్ల్స్ చేసుకోవాలంటే ఉమెన్ అన్నా లేకపోతే గర్ల్ అన్నా సో మీ ఆ విధంగా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరైతే మీకు సంబంధించిన నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని చేస్తున్నాను. ఇక్కడ నేమ్ ఇస్తున్నాను, రాహుల్ పటేల్ వరల్డ్, రాహుల్ పటేల్ అని. సో ఇవి ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడైతే మనకు ఇమేజెస్ అన్ని క్రియేట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా గూగుల్ అకౌంట్ జీమెయిల్ గిట్ అడిగింది అనుకోండి, ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ యాప్. సో ఇందులో మనకు ఎలిగేషన్స్ అలాంటివి ఏమి ఉన్నాయి. సో వీడియో అనేది కొంచెం స్కిప్ అవుతుంది, ఎందుకంటే టైం పడుతుంది కాబట్టి. సో మనకైతే క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి మనకైతే 4 ఫోటోలు క్రియేట్ అయినాయి. సో ఇక్కడ చూడండి రాహుల్ పటేల్, శ్రీరామ్, సో రాహుల్ పటేల్. సో ఈ విధంగా చూడండి మనకైతే 4 ఫోటోలు అయితే రెడీ అయిపోయినాయి. సో వీటిని ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ చూడండి మన కింద మనకైతే 3 డాట్స్ ఉందా. సో దీని మీద ట్యాబ్ చేయండి. సో డౌన్లోడ్ ఆప్షన్ ఉందా. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఒకటి చూడండి మనకైతే ఫొటోస్ అనేవి డౌన్లోడ్ అయిపోయినాయి. సో ఈ విధంగా మీరైతే ఈజీగా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు యాప్ అనేది వర్కౌట్ అనేది అంతా రపరప ఎందుకంటే సో మీరైతే డైరెక్ట్ క్రోమ్కి వచ్చేసేయండి. క్రోమ్కి వచ్చిన తర్వాత బింగ్ ఇమేజ్ క్రియేటర్ ఉందా. సో దీని మీద సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక మీకైతే ఇలాంటి వెబ్సైట్ ఒకటి వస్తుంది. సో దీని మీద ట్యాబ్ చేయండి. సేమ్ చూడండి, సేమ్ ఇంతకుముందు ఒక ప్రాంప్ట్ అయితే మనం కాపీ చేసుకున్నాం కదా. సేమ్ ప్రాంప్ట్ మీరు ఇందులో మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి క్రియేట్ మీద ట్యాబ్ చేయండి. సో మీకు కూడా ఇలా ఈ విధంగా ఫోటోలు అయితే క్రియేట్ అవుతాయి. సో ఈ విధంగా మీరైతే ఈ 2 స్టెప్స్ ఫాలో ఈజీగా అయితే ఇలాంటి ఫోటోలు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ టెలిగ్రామ్ సంబంధించిన లింక్ కూడా కిందనే ఉంటుంది. డైరెక్ట్ మీరైతే అక్కడ నుంచి డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అడిషనల్గా ఇంతకుముందు వెబ్సైట్ అయిపోయినా ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి తప్పకుండా వాటిని అయితే ఉపయోగించుకోండి. సో మనకైతే రామ మందిర్ ఓపెనింగ్ అప్పుడు ఈ ఫోటోలు అనేవి చాలా ఫేమస్ అవుతాయి. సో అంతకన్నా ముందు మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. మీకైతే చాలా బాగా మీ ఫ్రెండ్స్ ఏమైనా చూస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది. సో ఆ రోజు అప్లోడ్ చేసినప్పుడు సో ఈ విధంగా మీరైతే చాలా ఈజీగా ఇలాంటి ఫొటోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ అనేది మీకు వర్క్ అవుతుందో వర్క్ అవ్వలేదో కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేసి మరీ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.